వెల్కమ్ టు రమ్య ట్యూటోరియల్. 124 ఎంపీడీఓ పోస్టులకు సంబంధించి మొన్న అంటే జూన్ 7 రోజు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని లిస్ట్ ఒకటి విడుదల చేసింది. దాని తర్వాత నిన్న జూన్ 8 రోజు ఆఫ్టర్నూన్ త్వరలోనే వీటికి నోటిఫికేషన్ రాబోతుంది అని పేపర్కి న్యూస్ ఇచ్చింది. చాలామంది నేను ఎంపీడీఓ పోస్టుల గురించి ఒక వీడియో చేసిన, దాని కింద క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఎంపీడీఓ పోస్టులు ఏ కేటగిరీ కిందకి వస్తాయి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 వాటి యొక్క శాలరీ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఏ లెవెల్లో ఉంటుంది, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మళ్ళీ ఒకసారి చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఎంపీడీఓ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ ఈ నెలలో ఆల్రెడీ 4 నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఇంకా 2 నోటిఫికేషన్స్ రావాల్సి ఉన్నది. వీటితో పాటు 5,000 కానిస్టేబుల్ పోలీస్ శాఖలో ఏవైతే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయో అవి కూడా ఆర్థిక శాఖ ఈ వారంలోనే ఆమోదం ఇచ్చి ఈ వారంలో నోటిఫికేషన్ వేసే అవకాశం కూడా ఉంది కానిస్టేబుల్ పోస్టులకి. వీటితో పాటు ఎంపీడీఓ పోస్టులు కూడా భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. ఒకసారి వీటి డీటెయిల్స్ చూద్దాము. ఎంపీడీఓ పోస్టులు ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఉన్నాయో చూద్దాము. మొత్తం 124 ఎంపీడీఓ పోస్టులు. దాంట్లో నల్గొండలో 9, నాగర్ కర్నూలు 8, కామారెడ్డి, ఆసిఫాబాద్, సిద్దిపేటలో ఈ 3 డిస్ట్రిక్ట్స్లలో 7 ఉన్నాయి. రంగారెడ్డి, గద్వాల్, నిర్మల్, సూర్యాపేటలో 6 ఉన్నాయి. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 6 చొప్పున ఉన్నాయి. ఆదిలాబాద్, కొత్తగూడెంలో 5 పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో 124 ఎంపీడీఓ పోస్టుల భర్తీ కూడా సన్నాహాలు చేపడుతుంది. అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ఈ 124 ఎంపీడీఓ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. వీటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటని చాలామంది అడిగిండ్రు. అంటే నేను ప్రీవియస్లో 2022లో అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, ఆ టైంలో ఈ ఎంపీడీఓ పోస్టులని గ్రూప్ 2 లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు. అంటే ఈసారి కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ మరి గ్రూప్ 2లోనే ఇస్తారా లేకుంటే సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా అని తెలియదు ఫస్ట్. ఒకవేళ సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఎగ్జామ్ మాత్రం గ్రూప్ 2 లెవెల్లోనే ఉంటుంది. గ్రూప్ 2 లెవెల్లోనే శాలరీ ఉంటుంది. 70,000 to 90,000 దాకా శాలరీ ఉంటుంది. ఎగ్జామ్ కూడా గ్రూప్ 2 లెవెల్లోనే ఉంటుంది. ఒకవేళ సపరేట్ నోటిఫికేషన్ కాకుండా గ్రూప్ 2లోనే అన్ని పోస్టులతో కల్పిస్తే చెప్పలేము, కానీ సపరేట్ ఇస్తే మాత్రం గ్రూప్ 2 లెవెల్లోనే ఉంటుంది. శాలరీ 70,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. ఒకవేళ గ్రూప్ 2 లెవెల్లో కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే గ్రూప్ 2 ఎగ్జామ్కి అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుందో అది కూడా తెలుసుకోండి ఒకసారి. గ్రూప్ 2 ఎగ్జామ్కి మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 1లో జనరల్ ఎబిలిటీస్ అండ్ స్టడీస్, పేపర్ 2 చరిత్ర, రాజకీయం, సమాజం, పేపర్ 3 ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, పేపర్ 4 అయితే తెలంగాణ ఉద్యమం. ఒక్కొక్క పేపర్కి గాను 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ఈ భర్తీ అంటే ఈ 124 ఎంపీడీఓ నోటిఫికేషన్స్ కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇదే మంచి టైము, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్స్ వేస్తారనుకుంటా. ఎందుకంటే జూన్ 2 రోజే మనకు చెప్పారు నెలకు ఇప్పటి నుంచి 2 నోటిఫికేషన్స్ చొప్పున ప్రతి ఒక్క ఖాళీగా ఉన్న విభాగంలో ఖచ్చితంగా వేస్తారు అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్స్ అన్నీ రాబోతున్నాయి.